మనీషా, దేవయాని ఇద్దరు మాట్లాడుతూ మనీషాతో దేవయాని ఎలా అంటుంది, నీ వెనక నేను కూడా తిరుగుతున్నాను అనేది పెద్ద బుద్ధి లేని విషయమేమో అని చెప్పి మనీషాతో దేవయాని అంటుంది. అందుకు మనీషా, ఆంటీ నేను చెప్పేది వినండి, నేను నిజంగానే లక్ష్మిని చూశాను, అది ఖచ్చితంగా లక్ష్మినే అని చెప్పి అంటుంటే అప్పుడు వెంటనే దేవయాని ఎలా అంటుంది, మనీషా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ లక్ష్మి నిజంగానే బ్రతికి ఉంటే మిత్ర పక్కన తన భార్య స్థానంలో ఇంటికి వచ్చేది, ఇంటికి వచ్చి మిత్ర పక్కన తన భార్య స్థానాన్ని తీసుకునేది, అంతేగాని ఇలా ఉండదు అని చెప్పి. అయినా నువ్వు ఒక పనికి మాలిన ఆలోచనలు పక్కన పెట్టి అక్కడేదో ప్రోగ్రాం జరుగుతున్నట్టుంది, అది వదిలేసి మనం ఇక్కడ మాట్లాడడం వేస్ట్, వెళ్దాంరా అని చెప్పి దేవయాని మనీషాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా లక్ష్మి అదే స్కూల్లో గూఢచాటున ఒక రూమ్లో దాచుకుని ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కనిపించకూడదు అని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో అక్కడి నుంచి పక్కనే దేవయాని మనీషా ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళను గమనించదు లక్ష్మి. గూఢచాటు నుంచి అలానే పక్కకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే తనకు తగిలి వాటర్ బాటిల్ కింద పడిపోతుంది. ఆ సౌండ్ విన్న మనీషా, ఇక్కడ ఎవరో ఉన్నారు ఆంటీ అని చెప్పి తను డౌట్ పడుతుంది. ఆగిపోయి, ఆంటీ ఒక్కసారి ఈ రూమ్లోకి వెళ్ళి చూద్దాం, ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి అంటే లక్ష్మి లోపల ఆ గొంతు విని భయపడిపోతుంది ఒక్కసారిగా. ఖచ్చితంగా ఈ రూమ్లో ఎవరో ఉన్నారు అంటే ఎవరైనా ఉండని, మనకెందుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా అని చెప్పి దేవయాని మనీషాతో అంటే అందుకు మనీషా, ఆంటీ ఒక్కసారి వినండి, ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఎవరున్నారు అని చెప్పి దేవయానిని మనీషా తీసుకుని ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. తీరా ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఎవరు అక్కడ కనిపించకపోవడంతో దేవయాని మనీషాతో ఇలా అంటుంది, నీకు వయస్సుకు మించిన ఆలోచన ఎక్కువైపోయింది అని చెప్పి మనీషాని దేవయాని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా లక్ష్మి డోర్ చాటున అదే రూమ్లో దాచుకొని ఉంటుంది. అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఈ స్కూల్కి, ఎవరి తరపున వచ్చారు అని చెప్పి లక్ష్మి తనలో తాను ఆలోచించుకుంటుంది. ఇంకా ఇంతలో మరోవైపు భాస్కర్ స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉంటే అర్జున్కి అనుకోకుండా తగులుతాడు. అప్పుడు అర్జున్ భాస్కర్ ఇద్దరు ఎదురెదురు పడతారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని చెప్పి భాస్కర్ అర్జున్ని అడుగుతాడు. అందుకు అర్జున్ కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్తే అప్పుడు అర్జున్ ఇలా అంటాడు, మీరు మిత్ర కంపెనీలో వర్క్ చేస్తారు కదా, మేబీ మనం మీటింగ్స్లో ఎక్కడైనా కలిసి ఉండొచ్చు అని చెప్పి అంటే అవునండి, నేను మిత్ర దగ్గర పనిచేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్లోకి వర్క్ చేస్తున్నాను నేను అని చెప్పి భాస్కర్ అర్జున్తో చెప్తే, ఓ అవునా అని చెప్పి అర్జున్ భాస్కర్తో అంటాడు. ఇంకా భాస్కర్ గతాన్నంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి తన దగ్గర ఉన్నది, తనతో ఉన్నది అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి తన దగ్గర నుంచి వెళ్ళి ఎవరినో కలిసడం అదంతా తనలో తను గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా లక్ష్మి గురించి అంతా జ్ఞాపకం చేసుకొని అర్జున్ని ఇలా అడుగుతాడు. అర్జున్తో పాటు లక్ష్మి వెళ్ళిపోయిందని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ ఫామ్ హౌస్ నుంచి లక్ష్మి వెళ్ళింది అది ఖచ్చితంగా అర్జునే అయి ఉంటాడు అని చెప్పి అర్జున్ని డౌట్గా అడుగుతాడు భాస్కర్. ఇలా మీ దగ్గర లక్ష్మి అనే అమ్మాయి ఏమైనా ఉందా అండి, ఆ రోజు మీ వెనకాలే మీ వెహికల్లోనే వచ్చింది కదా, మీతో పాటే వచ్చింది కదా లక్ష్మి, ఆ లక్ష్మి మీ దగ్గరే ఉందా అని చెప్పి అడుగుతాడు. అందుకు అవును ఉండేది, కానీ ఇప్పుడు తను నా దగ్గర లేదు అని చెప్పి అర్జున్ భాస్కర్తో చెప్తాడు. అందుకు భాస్కర్, అవునా, తను కలిస్తే నేను ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం చెప్దామని అనుకున్నాను, ఒకవేళ మీకు కూడా కనిపిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి, నేను తనకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అర్జున్తో భాస్కర్ అంటే అర్జున్ ఇలా ఆలోచిస్తాడు. లక్ష్మి తన గతం గురించి ఎవరికి చెప్పొద్దు అనుకుంటుంది, నేను తినకు ఎలా చెప్పాలో, తన అనుమతి లేకుండా నేను తనకు సంబంధించిన ఎలాంటి విషయం చెప్పకూడదు అని లక్ష్మికి సంబంధించిన ఏ విషయం కూడా భాస్కర్కి అర్జున్ చెప్పడు. అర్జున్ తనలో తాను ఇలా అనుకుంటాడు, ఖచ్చితంగా నేను చెప్పకూడదు అని చెప్పి. ఇంకా ఇంతలో భాస్కర్తో ఇలా అంటాడు, ఖచ్చితంగా నేను చెప్తాను అని చెప్పి భాస్కర్తో అంటాడు అర్జున్. నేను తన కోసం చాలా వెతికాను, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు, ఒకవేళ మీకు ఖచ్చితంగా కనిపిస్తే నాకు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి, తనకు చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పాలి అని చెప్పి భాస్కర్ అర్జున్తో అంటాడు. అందుకు అర్జున్ ఓకే అని చెప్పి అంటాడు. ఇంతలోనే అర్జున్కి ఒక కాల్ వచ్చేస్తుంది. నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు హడావిడిగా. సరే ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి భాస్కర్కి చెప్పి భాస్కర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అర్జున్ కాల్ మాట్లాడడం ఆపేసి, ఏమై ఉంటుంది, ఇతను ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాడు, ఏమై ఉంటుంది, అయినా సరే నేను లక్ష్మి అనుమతి లేని తన గతం గురించి ఎవరికి చెప్పను, తను కూడా ఎవరికి చెప్పొద్దు అనుకుంటుంది, తన అనుమతి లేకుండా నేను ఇలా చెప్తాను అని చెప్పి చెప్పడు. ఇంతలో లక్ష్మి రూమ్ నుంచి బయటకు తొంగి చూస్తూ ఉంటుంది, ఎవరైనా ఉన్నారా అని చెప్పి. అక్కడ ఎవరూ లేకపోవడంతో రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి సడన్గా ఎవరో కనిపించినట్టుగా షాక్
అయిపోతూ ఉంటుంది. ఎవరా అని తీరా చూస్తే అక్కడ అర్జున్ ఉంటాడు. అర్జున్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే లక్ష్మి అలా తొంగి తొంగి చూస్తూ ఉన్నందుకు అర్జున్ గారు ఏమైనా అనుకుని ఉంటారా అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. అర్జున్ మాత్రం లక్ష్మిని చూస్తూ ఇలా అడుగుతాడు, ఏమైంది లక్ష్మి, ఎందుకలా ఉన్నావు, ఎందుకని అలా చూస్తున్నావు అని చెప్పి అడిగితే, అదేం లేదే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి మరి నార్మల్గానే ఉన్నావు కదా, చెమటలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి లక్ష్మిని అర్జున్ అడిగితే, అదేం లేదండి నార్మల్గానే వస్తున్నట్టుంది అని చెప్పి లక్ష్మి అంటే, సరే సరే నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, నువ్వు జున్నుని చూసుకో అని చెప్పి లక్ష్మితో అర్జున్ అంటాడు. అందుకు లక్ష్మి సరే అండి అని చెప్పి అంటుంది. అవును ఇంతకీ అన్నట్టు మర్చిపోయాను, నీ గురించి ఇక్కడ ఎవరో అడిగారు అని చెప్పి అర్జున్ లక్ష్మితో అంటే, అందుకు లక్ష్మి నా గురించా, ఎవరు అడిగారు, ఎందుకు అడిగారు, అసలు ఏం అడిగారు అని చెప్పి టెన్షన్ పడుతూ అర్జున్ని అడుగుతుంది. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, నేనేం చెప్పలేదులే, అయినా నువ్వెవరికి నీ గతం గురించి తెలియాలనుకోవట్లేదు, అలా అని నీ అనుమతి లేకుండా నేను ఎలా చెప్తాను, నేనేం అనలేదు, నేనేం చెప్పలేదులే అని చెప్పి అర్జున్ లక్ష్మితో అంటాడు. అన్నట్టు మర్చిపోయాను, తను వెళ్తూ ఇలా అన్నాడు, నీకేదో ముఖ్యమైన విషయం చెప్పాలంట, నువ్వు కనిపిస్తే ఖచ్చితంగా తనకు మళ్ళీ చెప్పమని చెప్పాడు, తన పేరు భాస్కర్, మిత్ర ఆఫీస్లో పనిచేస్తున్నాడు అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి గతాన్నంతా గుర్తు చేసుకుంటుంది. లక్ష్మికి తను చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని వాళ్ళతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటుంది. ఇంకా భాస్కర్ కూడా ఇక్కడే ఉన్నాడా, అది మిత్ర గారి ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడా అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటూ, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ కంటపడకూడదు, నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తనలో తాను లక్ష్మి ఆలోచించుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కనిపించకూడదు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తుంది. ఇంకా ఇంతలో అర్జున్ గారికి కాల్ వచ్చి, నేనైతే వెళ్ళిపోతున్నాను, నువ్వైతే జున్నుని చూసుకో, నేను వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పి అంటాడు. ఇంతలో కాల్ రావడంతో ఇంకా అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి మాత్రం అయోమయంలో పడిపోతుంది. వీళ్ళందరూ అసలు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, భాస్కర్ కూడా ఎందుకు వచ్చాడు, అది మిత్ర గారి ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారేంటి, నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆలోచించుకుంటుంది. మరోవైపు స్కూల్లో టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. టాస్క్లో భాగంగా అందరూ పాల్గొంటారు, కానీ జున్ను తరపున వాళ్ళ ఫాదర్ పాల్గొన్నాడు. అతను కాల్ రావడంతో వెళ్ళిపోతాడు. ఇంకా సంజన కూడా గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బాస్కెట్లో బాల్స్ వేసే గేమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వివేక్ దాన్ని చూసి, అమ్మో సంజన యాంకరింగ్ బాగానే చేస్తుంది అని తనలో తాను ఆలోచించుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే జున్ను మాత్రం డల్గా అలానే నించొని ఉంటాడు. జున్ను అలా డల్గా ఉండడంతో సంజన ఇలా అడుగుతుంది, ఏంటి జున్ను నీ పార్ట్నర్ ఎక్కడ అని చెప్పంటే అప్పుడు జున్ను వెంటనే ఇలా అంటాడు, ఏమో మేడం, మా ఫాదర్ కాల్ మాట్లాడుతూ వెళ్ళారు, ఇంకా అటే వెళ్ళిపోయారు అని చెప్పి జున్ను సంజనతో అంటే, ఏంటి జున్ను మరి ఇప్పుడు ఎలా, నీ ఒక్కరి కోసం అయితే ఇంతమందిని ఆపలేం కదా అని చెప్పి అంటే అతను ఓకే మేడం ఏం పర్లేదు అని చెప్పి జున్ను తనతో అంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ లేకుండా జున్ను ఒక్కడే ఉండడంతో వాళ్ళందరూ బాధపడుతూ అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. ఇంకా ఇంతలో లక్కీ ఇలా అంటుంది, చూడు నాన్న, వాళ్ళ ఫాదర్ ఉంటే తను కూడా గేమ్లో పార్టిసిపేట్ చేసేవాడు కదా పాపం అని చెప్పి జున్ను లక్కీ వాళ్ళ ఫాదర్తో అంటూ ఉంటే, దానికి మనమేం చేస్తాం, పాపం అనుకోవడం తప్ప అని చెప్పి అంటే అరవింద వివేక్ కూడా షాక్లో అలానే చూస్తూ ఉంటారు. ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోతుంది. గేమ్ స్టార్ట్ అయిపోతే లక్కీ ఇలా అంటుంది వాళ్ళ ఫాదర్తో, అందరూ స్టార్ట్ చేస్తున్నారు డాడీ, మనం కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనడంతో మిత్ర గేమ్ని స్టార్ట్ చేయడానికంటే ముందు జున్ను వైపు చూసి తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. తనతో పాజిటివ్గా మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా హాస్పిటల్లో తను పడుకొని ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటలు, టెంపుల్ దగ్గర పూలమాల దగ్గర తను మాట్లాడిన మాటలు ప్రతిదీ గుర్తు తెచ్చుకుంటాడు. మిత్రతో జున్ను ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకొని ఇంకా మిత్ర తనతో ప్రవర్తించిన ప్రవర్తనను అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర. జున్ను మాత్రం పక్కనే బాల్ పట్టుకొని ఒక్కడే చాలా మూడీగా నిల్చొని ఉంటాడు. అది చూసిన మిత్ర ఇంకా వాళ్ళిద్దరిని ఎత్తుకొని స్కూల్లో గేమ్లో పార్టిసిపేట్ చేస్తాడు. వాళ్ళిద్దరిని ఎత్తుకొని గేమ్లో పార్టిసిపేట్ చేసి తనకు కోఆపరేటివ్గా ఉండి గేమ్లో వాళ్ళిద్దరు విన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన అరవింద, సంజన, వివేక్ అందరూ కూడా చాలా సంతోషిస్తాడు. వాళ్ళ ఫాదర్ లేనందుకు మిత్ర తనకు సాయం చేస్తున్నాడని అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతారు. లక్ష్మి మాత్రం అక్కడే ఉంటుంది, జనాల మధ్యలో ఉండి షాక్లో ఉంటుంది. మిత్ర ఎందుకు జున్నుని ఎత్తుకున్నాడు, అసలు మిత్రకు జున్నుకు ఏంటి సంబంధం, మిత్రకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ స్కూల్లో చదువుతున్నారా, అసలు మిత్ర గారు స్కూల్కి ఎందుకు వచ్చారు అని చెప్పి ఆలోచించుకుంటూ అక్కడే ఉంటుంది. మిత్ర మాత్రం
లక్కీకి జున్నుకి సపోర్ట్ చేస్తూ గేమ్లో పార్టిసిపేట్ చేస్తాడు. అదంతా చూస్తూ అందరూ సంతోషిస్తూ ఉంటారు. వివేక్ అయితే చాలా ఆనందపడిపోతాడు. అరవింద గారు కూడా చాలా ఆనందంతో అలాగే సంతోషిస్తూ ఉంటారు. లక్ష్మికి మాత్రం ఏం అర్థం కాదు. అసలు మిత్ర గారు గేమ్ ఎందుకు ఆడుతున్నారు, వీళ్ళిద్దరిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అయోమయంలో పడిపోతుంది. ఇంకా అరవింద వివేక్తో ఇలా అంటుంది, చూడరా వాళ్ళిద్దరికి అసలు పడనే పడదు, గేమ్లో మాత్రం ఎలా సాయం చేస్తున్నాడు అని చెప్పి వివేక్తో అంటే వివేక్ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇదంతా పక్కనే అరవింద, మనీషా ఇద్దరు విని చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. లక్ష్మి ఆ జనాల మధ్యన ఉండి వాళ్ళను చూస్తూ ఉండిపోతుంది. అరవింద చాలా సంతోషంగా మిత్ర గేమ్ అలా ఆడుతూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి కూడా అక్కడే ఉండి ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది. ఇంకా గేమ్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. గేమ్ని కంప్లీట్ చేసి మిత్ర వాళ్ళిద్దరిని గెలిపిస్తాడు. అదంతా చూస్తున్న అరవింద, మనీషాలు చాలా కోపంతో అలానే చూస్తూ ఉండిపోతారు. గేమ్ని ఫినిష్ చేశాక మనం ఫస్ట్గానే ఫినిష్ చేసాం డాడీ, ఇద్దరిని బాగానే చేసావు, చూడు లక్కీ డాడీ మన ఇద్దరికి ఎంత బాగా సపోర్ట్ చేశారో అని చెప్పి అంటే, ఎంత ఫాస్ట్గా చేశారో అని చెప్పి లక్కీ జున్నుతో అంటే, అవునవును చేశారు అని చెప్పి జున్ను లక్కీతో అంటాడు. అందుకు మిత్ర ఇలా అంటాడు, వీడు ఇంత చేసినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు, ఎంత పొగరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మిత్ర. అప్పుడు సంజన గేమ్ని తొందరగా అందరూ కంప్లీట్ చేశారు అని చెప్పి బాస్కెట్లో ఉన్న బాల్స్ని కౌంట్ చేస్తూ ఉంటే మిత్ర కౌంటింగ్ ఎక్కువగా ఉండడంతో ఈ గేమ్లో మిత్ర గారు విన్ అయ్యారు అని చెప్పి సంజన అనౌన్స్ చేస్తుంది. అదంతా లక్ష్మి అక్కడి నుంచి చూస్తూనే ఉంటుంది. ఇంకా స్కూల్లో ఫైనల్ స్టేజ్లో భాగంగా మిత్రాని చీఫ్ గెస్ట్గా అక్కడికి పిలిచి స్టేజ్ మీదకి పిలుస్తుంది సంజన. మిత్ర గారు కూడా స్టేజ్ మీదకి వెళ్ళడంతో, ఓ మిత్ర గారు ఈ స్కూల్కి గెస్ట్గా వచ్చారా అని చెప్పి సంతోషపడుతుంది. అరవిందను కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తారు. దేవయాని మనిషితో ఇలా అంటుంది, నువ్వు కూడా వెళ్ళు మనిషి అంటే, నేను ఈ హక్కు ఏ అధికారంతో వెళ్ళాలి అంటే అని చెప్పి అంటుంది. లక్ష్మి మాత్రం